भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 28వ అధ్యాయం భక్తి యోగానుష్ఠానము గురించి కపిలుని ఉపదేశంలో శ్లోకం సంఖ్య 35 పదవిచ్ఛేదం ముక్తాశ్రయం मुक्ताश्रयं యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణం పృచ్చతి మనః సహసా యథా అర్చిః ఆత్మానం అత్ర పురుషః అవ్యవధానం ఏకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణప్రవాహః ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं నిర్వాణముచ్యతి మనస్స సహసా యథాక్షి निर्वाणमृच्छति मनः सहसा यथार्चि నిర్వాణముచ్యతి మనసః సా యథాక్షి निर्वाणमृच्छति मनः सहसा यथार्चि ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं నిర్వాణముచ్యతి మనసః సా యథాక్షి निर्वाणमृच्छति यः सहसा यथार्चि ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం आत्मानमृच्छति पुरुषो व्यवधानमेकम् అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం निर्वाणमृच्छति मनः सहसा यथार्चिः నిర్వాణముచ్యతి మనసః సా యథాక్షి आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं निर्वाणमृच्छति मनः सहसा यदाचिः निर्वाणमृच्छति मनः सहसा यथार्चिः आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं मुक्ताश्रयं यर्हि निर्विषयं विरक्तं निर्वाणमृच्छति मनः सहसा यथार्चिः निर्वाणमृच्छति मनः सहसा यथार्चिः आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् आत्मानमत्र पुरुषो व्यवधानमेकम् अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः अन्वीक्षते प्रतिनिवृत्तगुणप्रवाहः ముక్తాశ్రయం मुक्ताश्रयं ముక్త స్థితి యందు నిలిచి मुक्तस्थितियंదు నిలిచి ఎరిగి यर्हि ఏ సమయమునందైతే ఏ సమయమునందైతే
నిర్విషయం నిర్విషయం ఇంద్రియార్థముల నుండి విడివడి ఇంద్రియార్థం నుండి విడివడి విరక్తం విరక్తం విరక్తి విరక్తి నిర్వాణం నిర్వాణం నిర్వాణము నిర్వాణం రుచ్యతి దృశ్యతి పొందును పొందు మనః మనః మనస్సు మనస్సు సహసా సహసా వెంటనే వెంటనే యథా యథా వలె వలె అర్చిః అర్చిః దీపపు జ్యోతి దీపము జ్యోతి ఆత్మానం ఆత్మానం మనస్సు మనస్సు అత్ర అత్ర ఆ సమయమున ఆ సమయమున పురుషః పురుషః పురుషుడు పురుషుడు అవ్యవధానం అవ్యవధానం వ్యవధానము లేకుండా వ్యవధానం లేకుండా ఏకం ఏకం ఒక్కటిగా ఒక్కటిగా అన్వీక్షతే అన్వీక్షతే అనుభవం పొందును అనుభవం పొందును ప్రతినివృత్త ప్రతినివృత్త విడివడి విడుబడి గుణ ప్రవాహ గుణ ప్రవాహ గుణ ప్రవాహం నుండి గుణ ప్రవాహం నుండి భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద వాచ్య భావం. మనస్సు ఆ విధంగా సమస్త భౌతిక కల్మషముల నుండి పూర్తిగా విడివడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలె నగును. ఆ సమయమున మనస్సు గుణ ప్రవాహం నుండి విడివడిన కారణమున వాస్తవముగా భగవానుడితో ముడిపడి అతనితో ఏకమనేది అనుభూతి కలగగలదు. భాష్యం. సంకల్ప వికల్పములే భౌతిక జగమునందు మనస్సు యొక్క కర్మలు. భౌతిక చైతన్యము అందు ఉన్నంత వరకు మనస్సును బలవంతముగానే భగవద్ధ్యానమున నిలుపవలసి వచ్చు. కానీ మనుషుడు వాస్తవముగా భగవత్ ప్రేమ స్థాయికి ఉద్ధరింపబడినప్పుడు అది అప్రయత్నముగానే భగవత్ చింతనయందు నెలకొనగలదు. అటువంటి స్థితి అందు యోగికి భగవత్ సేవకు అన్యమైన ఆలోచన ఉండదు. మనస్సుని ఈ విధంగా భగవద్గీతతో జోడించటే నిర్వాణము, మనస్సును భగవానుడితో ఏకం కావించుట అని అనబడును. నిర్వాణమునకు ఉత్తమ ఉపమానము భగవద్గీత యందు తెలుపబడింది. ఆది యందు అర్జునుని మనస్సు కృష్ణుని మనస్సునకు విముఖమై ఉంది. యుద్ధమందు అర్జునుడు పాల్గొనవలనని కృష్ణుడు కోరినను అర్జునుడు అది వాంఛించలేదు. ఆ విధంగా అచ్చట అభిప్రాయ భేదము కలిగింది. కానీ గీతాశ్రవణము పిమ్మట అర్జునుడు తన మనస్సును కృష్ణుని కోరికతో ఏకము కావించాడు. అదే ఏకత్వం అని పిలువబడు. కానీ ఆ ఏకత్వము శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ వ్యక్తిత్వములను కోల్పోవున్నట్లు చేయలేదు. ఈ విషయమునే మాయావాద తత్వవేత్తలు అవగతము చేసుకొనజాలరు. ఏకత్వమందు వ్యక్తిత్వము నశించే తీరునని వారు తలదు. కానీ నిజమునకు వ్యక్తిత్వము నశింపదని భగవద్గీత యందు మనము కాంచవచ్చు. భగవత్ప్రేమ యందు మనస్సు పూర్తిగా పరిశుద్ధమైనప్పుడు అది దేవదేవుని మనస్సుతో ఏకము కాగలదు. భగవత్ప్రేమ యందు మనస్సు పూర్తిగా పరిశుద్ధమైనప్పుడు అది దేవదేవుని మనస్సుతో ఏకము కాగలదు. ఆ సమయమున అది విడిగా వర్తించబోదు. అలాగుననే భగవదీచ్ఛను పూర్ణము కావింపవలనని అనేది ప్రేరణ లేకుండా అది పనిచేయబోదు. అనగా ముక్త జీవునికి అన్యకార్యమే లేదు. అనగా ప్రతినివృత్త గుణ ప్రవాహ. బద్ధస్థితి యందు మనస్సు త్రిగుణ ప్రేరిత కర్మయందే సదా నెలకొని ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థితి యందు త్రిగుణములు భక్తుని మనస్సును కలతపెట్టుతారు. భగవదీచ్ఛను సంతృప్తిపరచుట కన్నను భక్తులకు అన్యకార్యము వేరొకటుండదు. అదే అత్యున్నత పూర్ణత్వ స్థితి అగు నిర్వాణం లేదా నిర్వాణముక్తి అనబడు. ఆ స్థితి యందు మనస్సు భౌతిక వాంఛ నుండి పూర్తిగా దూరముంది. ఇచ్చట యథార్చి అను పదము ప్రయోగింపబడింది. అర్చి అనగా జ్యోతి అని భావం. దీపము ఆరిపోయినప్పుడు లేదా నూనె అయిపోయినప్పుడు జ్యోతి లయించుటను మనము గాంచుతాం. కానీ వైజ్ఞానిక శాస్త్ర అవగాహనను అనుసరించి జ్యోతి నశించలేదు, కేవలం పదిలపరపబడినది. శక్తి అక్షయ సిద్ధాంతము అదే. అదేవిధంగా మనస్సు భౌతిక స్థాయిలో పనిచేయటను ఆపినప్పుడు దేవదేవుని కర్మలందు పదిలపరపబడినదని భావం. మానసిక కలాపముల విరమణను గూర్చి మాయావాద తత్వవేత్తల భావనకు ఇచ్చట చక్కటి వివరణము వసగబడినది. మానసిక కలాపముల విరమణ అనగా త్రిగుణ ప్రభావమునందు నిర్వహింపబడే కర్మల విరమణనే
భావము. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశదారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాక్షాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావత్వం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ముందు శ్లోకాల్లో మనం చూసాం కపిల భగవానుడు ఏ విధంగా భక్తి యోగి భగవంతుని రూపం పైన ధ్యానించాలని వివరించడం జరిగింది. లోపల వాళ్ళు చాలాసార్లు చెప్తారు, ధ్యానం అంటే జ్ఞానుల ధ్యానం లాంటిది కాదనమాట. యోగ అంటే యోగులు శూన్యం పైన లేకపోతే వాళ్ళ మానసిక కల్పన ద్వారా ఏర్పరచుకున్న ఒక రూపం పైన ధ్యానం చేయాలని చెప్తుంటారు. కానీ అలాంటి ధ్యానం కాదు. భక్తి యోగి లోపల ఏం చెప్తుంటారంటే కృష్ణుని పైన ధ్యానం చేయాలి, కృష్ణుని రూపం పైన ధ్యానం చేయాలి. మనం ఇక్కడ చూసాం కృష్ణుని యొక్క కృష్ణుని యొక్క రూపంలో అనేక అంగాల పైన ఏ విధంగా ధ్యానం చేయాలని వివరించడం జరిగింది. భగవంతుని యొక్క శరీరంలోని ప్రతి అంగాన్ని ఎలా దర్శించాలి, వాటి యొక్క అద్భుతమైన సౌందర్యం ఏ విధంగా ఉంటుందనేది వివరించింది. సో చివరిగా ఏం చెప్పారు ముందు శ్లోకంలో, ఈ పద్ధతిని అనుసరించు యోగి క్రమంగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించు. భక్తి పురోగమించినప్పుడు ప్రమోదంతో అతనికి రోమాంచం, ఉత్కంఠతతో కలిగిన అశ్రుధారతో అతడు నిరంతరము తడిసిపో. కాలమునకు చేపను ఆకర్షించినట్లు భగవానుని ఆకర్షించుటకు అతడు ఉపయోగించిన మనస్సు కూడా క్రమంగా భౌతిక కర్మ నుండి విరమించింది. మనస్సు భౌతిక కర్మ నుండి విరమింపబడి తర్వాత ఏమవుతుందంటే మనస్సు ఆ విధంగా సమస్త భౌతిక కర్మ నుండి పూర్తిగా విడిపడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలె మనస్సు యొక్క స్థితి మనకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అన్ని యోగ విధానాల యొక్క లక్ష్యం ఏంటి? దానికి ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మనసును నిగ్రహించడం, మైండ్ కంట్రోల్, మనసును నిగ్రహించడం. ఎందుకంటే మనసే విముక్తికి కారణం, మనసే మన బంధనం, జీవుని యొక్క బంధనం కూడా కారణం కదా. మనస్సును సరైన స్థాయికి తీసుకెళ్ళడమే ఏ యోగ విధానం యొక్క అన్ని యోగ విధానాల యొక్క లక్ష్యం. అన్ని యోగ విధానాల యొక్క మనం ఎన్నోసార్లు గమనించాం, మనస్సు ఎప్పుడు కూడా చేతనంగానే ఉంటుంది, అంటే పని చేస్తూనే ఉంటుంది. నిద్రావస్థలో అంటే సుషుప్తి అవస్థ తప్ప స్వప్నావస్థలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంద్రియాలు, భౌతిక ఇంద్రియాలు, పంచేంద్రియాలు పనిచేయకుండా ఉన్నప్పటికీ మనసు మాత్రం, సూక్ష్మ శరీరం మాత్రం పనిచేస్తూనే ఉంటుంది కదా. దాని గురించి అర్థం చేసుకోవడానికి దాని గురించిన అనేక తత్వాలు అనేక తత్వవేత్తలు వివరిస్తూనే ఉన్నారు. స్వప్నావస్థలో ఉన్న మనస్సు ఎలా పనిచేస్తుంది, సాధారణంగా ఏంటంటే వ్యక్తి ఏ విధంగా కార్యాలు చేస్తుంటాడంటే భౌతిక పరిస్థితిని ఎప్పుడైతే ఇంద్రియాలు భౌతిక విషయాలు ఇంద్రియ సంపర్కంలోకి వస్తాయో వాటిని అనుభూతి చెంది దాని ద్వారా మనసులో మార్పులు నుండి కలుగుతాయని చెప్పేసి అంటుంటారు. కానీ మనం చూస్తుంటాం స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేస్తాయి,
పనిచేయదు. శబ్దం వస్తుంటుంది కానీ మనకు వినబడదు. నిద్రపోయినప్పుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు కదా మనకేం కనబడదు. అవునా? సహజంగా స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేసినప్పుడు మనసు మాత్రం పనిచేస్తుంది, కానీ అనుభూతి మాత్రం వస్తుంది. మరి ఏంటి అని అర్థం చేసుకోవడం, ఏ విధమైన అనుభూతి వస్తుంది, అది మనస్సు ఏ విధంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవడం ఆధునిక విజ్ఞానవేత్తలకు కూడా అది సాధ్యం కాకపోయింది. దాని గురించి ఎంతోమంది తత్వవేత్తలు కూడా అర్థం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు ఆది నుండి కూడా, కానీ సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సు ఈ భౌతిక పదార్థాలకి అతీతమైనది, అది సూక్ష్మమైనది. ఆఫ్కోర్స్ మనస్సు భౌతికమైందంటారు, ఆధ్యాత్మికమైందంటారు. దాని యొక్క స్థితిని బట్టి, మనసు యొక్క స్థితిని బట్టి మనసు ఎప్పుడైతే భౌతిక విషయాలతో కల్మషం చెందుతుందో అది భౌతికం అవుతుంది. భౌతిక విషయాల నుండి అది విడిపడుతుందో అది ఆధ్యాత్మికం అవుతుంది. మనసు సూక్ష్మమైంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడిపడినప్పుడు మనస్సు దీపజ్వాల వలె అవుతుందంట. సో ఆ సమయంలో మనసు గుణ ప్రవాహం నుండి విడిపడిన కారణంగా వాస్తవంగా భగవానుడితో ముడిపడి అతనితో ఏకమనేది అనుభూతి కలగదు. మరి ఎల్లప్పుడూ భగవంతుని చింతనలో ఎలా ఉండాలి యోగి? భక్తి యోగి. యోగి అంటే భక్తి యోగి. అష్టాంగ విధానం ఏ యోగ విధానమైనా సరే అంతిమంగా భక్తి యోగి భక్తి యోగమే. కానీ ఆ యొక్క సాధన పద్ధతిని బట్టి కొన్ని విధాలుగా విభజింపబడింది అనమాట, రకరకాలుగా విభజింపబడింది. కానీ అన్ని ప్రతి యోగ విధానం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవడమే, భగవంతుని ధ్యానం చేయడమే, భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే. కానీ ఆ సాధన పద్ధతిని బట్టి కొన్ని వాటికి రకరకాల పేరు ఇవ్వడం జరిగింది. కానీ మనం చూసాం అష్టాంగ యోగ విధానంలో సాధన అనేది ఈ కలియుగంలో సాధ్యం కాదు. మన అర్జునుడే అంటాడు, ఏమంటాడు 6వ అధ్యాయం చివరిలో, నేను గాలినైనా నియంత్రించగలను కానీ మనస్సును మాత్రం నియంత్రించలేదు. కాబట్టి ఈ అష్టాంగ యోగ విధానం నాకు అసాధ్యం. మరి అర్జునుడికే అసాధ్యం. కానీ మరి ఎలా? అందుకని ఏంటంటే భక్తి యోగ విధానంలో ధ్యానం అనేది చాలా సులభం. ఇప్పటివరకు మనకి కపిల భగవానుడు ఏదైతే వివరించాడో అది భక్తి యోగంలో భగవంతుని ధ్యానించడం. సో మరి భగవంతుని రూపాన్ని అలా ధ్యానిస్తూ ఉంటే, భగవంతుని రూపాన్ని చూస్తూ ఉంటే సరిపోతుందా? మనలో భక్తి అనేది అంటే మన మనస్సు అనేది పవిత్రమైపోయి పూర్తిగా భగవంతుడి పైన మనసు కేంద్రీకరితం అవుతుందా? ప్రాథమిక స్థాయిలో కాదు, ప్రాథమిక స్థాయిలో ఇంద్రియాలు భగవంతుడి సేవలు నిర్వహిస్తాయి. మన ఇంద్రియాన్ని వినియోగిస్తున్నాం కదా, భగవంతుడినే చూస్తున్నాం. మన కల్ప భగవంతుని రూపాన్ని చూడడానికి వినియోగిస్తున్నాం కదా. కానీ మనసు నియంత్రణ. మరి ఇప్పటివరకు మనం ఇంతకుముందు శ్లోకాలన్నీ ఏం చూసాం? భగవంతుని యొక్క పాదాలు దర్శించండి, భగవంతుని అన్నీ చూసాం కదా, నాటి అవన్నీ చూసాం. అలా చూస్తూ ఉండగా ఏమవుతుంది? మనసు పవిత్రమైపోతుంది. అదే అప్పుడే పరిపక్వమైన దశ చేరినప్పుడు అప్పుడు మన మనసును నియంత్రించాలి. ఇక్కడ అలా చెప్పారు. ఇప్పుడు ముందు శ్లోకాలన్నీ ఏం చెప్పుకుంటూ వచ్చారు? అక్కడ భగవంతుని రూపాన్ని ఎలా, రూపమైన మన దృష్టిని ఎలా కేంద్రీకరించాలని చెప్పారు. మరి అలా చూస్తూ చూస్తూ ఉంటాం. చివరికి ఏం చెప్తున్నారు? ముందు శ్లోకానికి ఏం చెప్పారు? మనస్సు ఏమవుతుందంట, ఈ పద్ధతిని అనుసరించు. అంటే ముందు శ్లోకం వరకు ఇక్కడ ఏ విధంగా అయితే భగవంతుని దంతాల వరకు ముఖారవిందని మల్ల ముక్కుల వంటి అతని దంతములు దర్శించుకోవాలని చెప్పి అక్కడ వరకు వివరించడం జరిగింది. దాని తర్వాత ఈ పద్ధతిని అనుసరించు యోగి క్రమంగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావచ్చు. అలా చూస్తుంటే భగవంతుని పట్ల ప్రేమ అనేది వృద్ధి చెందుతుంది. తర్వాత భక్తి పురోగమించినప్పుడు ప్రమోదంతో అతనికి రోమాంచం, ఉత్కంఠతో కలిగిన అశ్రుధారంతో అతడు నిరంతరం తడిసిపోవు. కాలం చేపను ఆకర్షింపబడినట్లు భగవాన్ని ఆకర్షించడానికి అతడు ఉపయోగించిన మనసు కూడా క్రమంగా భౌతిక కర్మ నుండి విరమించింది.
సాధన ఇక్కడ ఏం వివరించారు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారనే కాదు, మీకేం అర్థమైంది కదా. ఇక్కడ ఇప్పటివరకు కపిల భగవానుడు ఆ సాధన ఏమని వివరించారు ఇంతకు ఇప్పుడు ఈ శ్లోకం భగవంతుడు హృదయంగానే అంగాంగానే ధ్యానించమన్నారు. ధ్యానించగా పవిత్రత పొందుతాము అని చెప్పేసి అర్థమవుతుంది. చూడడం అంటే మనసు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎడం ద్వారా చూడడం ఇక్కడ చెప్పారు. అంటే దాన్ని అదే మీనింగ్ అంటే కపిల భగవానుడు ఆ విధంగా ఇక్కడ చెప్పారు. ధ్యానం చేయమంటారు, అంటే స్మరణం ధ్యానించడం అంటే మనసు కూడా ఉంటుంది దాంట్లో కదా. మనస్సు, ఇంద్రియాలు, అంటే వేరే ఇంద్రియాలు కూడా మన కంట్రోల్ లేకపోతే అవి కూడా మనం డిస్ట్రాక్ట్ చేస్తాయి జనరల్గా. ఓకే, కాబట్టి మిగతా ఇంద్రియాలు కూడా అదే భగవంతుని లీలలు కూడా ధ్యానించమన్నారు. కాబట్టి మనసుని మనం అంటే మన ఆలోచన చిత్తవృత్తిని కంట్రోల్ చేసి భగవంతుని వైపు మళ్ళిస్తున్నాం. సాధనలో ఏమవుతుందంటే ఈ మనసు కూడా అటు ఇటు వెళ్ళిపోతుంటుంది, కానీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భగవంతుని యొక్క పాదాల వద్ద పెడుతుంటాం. సాధన ఈ విధంగా రాను పవిత్రమై ఇంకా భగవంతుని యొక్క దాని మీద ఆధారపడి భగవంతుని రూపం పైన ధ్యానించడం అంటే భగవంతుడు ఇది చర్చించేప్పుడు మనం ఒకసారి భగవద్గీత ఇక్కడ మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఒకటి ఏం చెప్పారు, ముక్తాశ్రయం ఎరి నిర్విషయం విరక్తం నిర్వాణం ఇచ్చతి మనస్సహస యథాచి. ఏంటంటే ముక్తాశ్రయం ముక్త స్థితి అని నిలిచి ఎరిగి ఏ సమయం నందైతే నిర్విషయం ఇంద్రియార్థం నుండి నిర్విషయం అంటే ఇంద్రియార్థం భౌతిక అర్థం నుండి బయటపడి అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండి ముక్త స్థితి అని. ముక్తి అంటే ఏంటి? భౌతిక బంధానికి విడిపడి వాస్తవమైన స్థితి. తన స్థితిని తెలుసుకోవడం, తన వాస్తవమైన స్థితిని, తన నిజమైన స్థితిని తెలుసుకోవడం. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. ముక్తి స్వరూపేణ వ్యవస్థ. ముక్తిరిత్యాన్యతారూపం స్వరూపేణ వ్యవస్థ. ముక్తి అంటే ఏంటంటే వేరే కాదు, అంటే స్వరూపేణ వ్యవస్థ, మన స్వరూపంలో ఉండడం. కానీ సాధారణంగా యోగుల అవగాహన గల ముక్తి ఏంటంటే ఈ భౌతిక బంధాల నుండి బయటపడడమే ముక్తి అన్నమాట. ఓకే, సో నిర్విషయం ఇంద్రియాల నుండి విడిపడి విరక్తం, విరక్తి, నిర్వాణం, నిర్వాణం వచ్చింది, నిర్వాణం పొందదు. సో నిర్వాణం అంటే నిర్వాణం అంటే ముక్తి అనే ఒకటే నిర్వాణం. సాధారణంగా ఈ పదం ఎవరు ఎక్కువ వాడుతుంటారు? బౌద్ధ మతంలో వాడు. బౌద్ధ మతంలో వాడుతుంటారు. నిర్వాణం బౌద్ధ మతం ప్రకారం నిర్వాణం అంటే యాక్టివిటీ లేకుండా భౌతిక కార్యకలాపాల నుండి కూడా ఆపివేయడం. భౌతిక కార్యకలాపాల నుండి కేవలం ఇంద్రియాలు చేయాలి, మనస్సుతో చేసే కూడా అన్ని పూర్తిగా మన కార్యకలాపాలను కూడా నిలిపివేయడం, నిర్వాణం, స్టాప్ ఇట్, అంతమొందించడం. దాని తర్వాత ఏమవుతుంది? శూన్యం. శూన్యం తర్వాత ఏమవుతుంది? ఏమి ఉండదు. నిర్వాణం తర్వాత ఏమీ ఉండదు, శూన్యం. ఆత్మ, పరమాత్మ, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. సో నిర్వాణం. అలా భౌతిక బౌద్ధ మతతత్వం ప్రకారం బుద్ధుడు ఎందుకు అలా చేశాడో మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఎందుకు అప్పుడున్న వాళ్ళు శాస్త్రం పేరుతో జంతు హింసను కొనసాగిస్తున్నారు కాబట్టి శాస్త్రాల పట్ల వాళ్ళకి
నిర్వాణం. నిర్వాణం అంటే భౌతిక విషయాలన్నింటినీ కూడా నిలిపివేయడం, తర్వాత ఇంకా బ్రహ్మలో ఐక్యమైపోవడం. అది బ్రహ్మంలో ఐక్యమైపోవడం, అది మనము భగవంతునితో సమానం. నిరాకారం అని ఏమంటారు, అద్వైతం శంకరాచార్య చెప్పారు. సో మరి అసలు నిజమైన బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటనేది మనకు భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్తున్నారు. చూడండి, ఒకసారి కృష్ణుడే వివరిస్తున్నారు. 24వ శ్లోకంలో ఈ పదం వస్తుందన్నమాట. యోంతస్సుకో అంతరారామస్ తథా అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చు. తన అంతరంగమందే ఆనందము కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడు అవి మానవుడే నిజమగు యోగిశ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మముని పొందగలడు. తర్వాత 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కర్మశాః చిన్నద్వైత యథాత్మన సర్వభూత తీరత. అంతరంగమందే మనసు సంలగ్నమై సందేహం నుండి ఉత్పన్నమైనటువంటి ద్వంద్వములకు అతీతమైన వారు, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేయవారు, సర్వ పాపరహితులైన వారు అగు ఋషులే బ్రహ్మ నిర్వాణం. 26. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధం నుండి విడిపడిన వారు, ఆత్మదర్శనం ఆత్మ సంయమము కలవారును, సంపూర్ణత్వం కొరకు నిరంతరం యత్నించువారు మాకు మహాత్ములు నిశ్చయముగా అచిర కాలంలోనే బ్రహ్మ నిర్వాణం. కామక్రోధం నుండి విడిపడిన వారు, ఆత్మదర్శనం ఆత్మ సంయమం కలిగిన వారు, సంపూర్ణత్వం కొరకు నిరంతరం యత్నించువారు. నిజానికి మరి ఇవన్నీ ఈ 3 శ్లోకాలు బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటని వివరించారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారంటే ముందు శ్లోకాలు చెప్తారు. కానీ దాని వివరణ అనేది మనకి తర్వాత 27వ శ్లోకానికి భాష్యంలో ప్రభువుల వారు చెప్పారు. కృష్ణ భాష్యం చదువుతారు నేరుగా 27-28 శ్లోకానికి భాష్యం. కృష్ణ చైతన్యంలో నెలకొనడం ద్వారా మానవుడు వెంటనే తన ఆధ్యాత్మిక స్వరూపమును గుర్తింపగలడు. తదుపరి అతడు భక్తియుక్త సేవ ద్వారా భగవాన్ని అవగతం చేసుకుంటాడు. భక్తియుక్త సేవ ఎందు నెలకొనినప్పుడు మానవుడు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరి తన కర్మలన్నింటి అందు శ్రీకృష్ణుని దర్శింపగలడు. ఇట్టి ప్రత్యేక స్థితియే పరబ్రహ్మనందు ముక్త స్థితి అనబడుతుంది. భక్తియుక్త సేవ ఎందు నెలకొనినప్పుడు మానవుడు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరి తన కర్మలన్నింటి అందు శ్రీకృష్ణుని దర్శింపగలడు. చూడండి, తన కర్మలు అంటే భక్తుడు చేసే కార్యాలలో భగవంతుని దర్శిస్తాడు. అంటే చూద్దాం ఇక్కడే వివరిస్తున్నారు. పరబ్రహ్మమునందు ముక్త స్థితిని సాధించే విషయముని గురించి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంగములుగా గల అష్టాంగ యోగం ద్వారా ఎట్లు మానవుడు అట్టి స్థితిని పొందగలడో ఉపదేశించుతున్నాడు. రాబో 6వ వివరములను 5వ చివరన స్వల్పముగా ఈ యోగ విషయము తెలుపబడింది. శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన వంటి ఇంద్రియార్థములను యోగమునందని ప్రత్యాహార విధానం ద్వారా తొలగించి దృష్టిని కనుబొమ్మల నడుమ నిలిపి సగం మూసిన కనులతో నాసికాగ్రమును కేంద్రీకరింపడం. కనులను పూర్తిగా మూసినచో నిద్రించు అవకాశం కలదు. అంతేకాకుండా ఇంద్రియార్థములచే ఆకర్షింపబడే అపాయం కూడా కలదు. కనుక కనులను పూర్తిగా చర్చించుట చేత కూడా ఎట్టి లాభం ఉండదు. కనుకని సగం మూసిన కనులతో ఉచ్ఛ్వాస నిశ్వాసములను క్రమబద్ధం చేయడం ద్వారా శ్వాస చలనములను నాసికి అందే నియంత్రింపగలడు. ఇట్టి యోగాభ్యాసం ద్వారా మానవుడు ఇంద్రియములను నియంత్రింపగలిగి బాహ్యములైన ఇంద్రియార్థములను త్యజింపగలడు. ఆ విధంగా అతడు బ్రహ్మ నిర్మాణం పొందుటకు సన్నద్ధుడను. ఈ యోగ విధానము మానవుడు అన్ని విధములైన భయము, క్రోధముల నుండి విముక్తుడై దివ్యస్థితి అందు పరమాత్మ ఉనికిని అనుభూతి చెందుటకు ఎంతగానో తోడ్పడు.
మరో మాటలో చెప్పాలంటే యోగ సిద్ధాంతాలను నిర్వహించడంలో కృష్ణ చైతన్యము అత్యంత సులభమైన విధానం. ఇక్కడ చెప్తాను ఈ విషయము రాబో అధ్యాయం ముందు చక్కగా వివరింపబడు. కృష్ణ చైతన్యవంతుడు నిరంతరం భక్తియుక్త సేవని నెలకొనిచే తన ఇంద్రియములను మరే ఇతర కార్యములను నెలకొనడు. ఇంద్రియములను నియంత్రించుటకు ఈ పద్ధతియే అనగా అష్టాంగ యోగ పద్ధతి కంటే ఉత్తమమైనది. బ్రహ్మ నిర్వాణం అంటే పూర్తిగా భగవంతుని యొక్క సేవలోనే ఇంద్రియాలను వినియోగించడం. అంటే భౌతిక విషయాల వల్ల భౌతిక కార్యాలు చేసినప్పటికీ కూడా దానిలో తన స్వార్థం అంటే ఇంద్రియాలను సంతృప్తిపరచాలని కోరిక లేకపోవడం, భౌతిక విషయాల్లో నిమగ్నమైనప్పటికీ కూడా భౌతిక కర్మల్లో నిమగ్నమైనప్పటికీ కూడా తన ఇంద్రియాలను సంతృప్తిపరచాలని కోరిక లేకుండా వాటిని గుణాల ప్రభావం నుండి పూర్తిగా విడివడేలా చేసి అలాంటి స్థితిలో బ్రహ్మ నిర్వాణం పొందుతారంట. బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటంటే భగవంతుడితో ఐక్యమైపోవడం అంటే మనస్సును భగవానుడితో ఏకం కావించడం. నిర్వాణము అంటే భగవానుడితో అంటే భగవంతుడి యొక్క మనస్సుతో మన మనస్సును ఏకం కావించడం. సాధారణంగా నిర్వాణం అంటే ఈ బౌద్ధ తత్వాన్ని బట్టి భగవంతుడితో ఐక్యమైపోవడం అని చెప్పేసి వాళ్ళు వివరిస్తారు. కానీ మనకి ఇక్కడ భాషలో ప్రభులు వారు చక్కగా వివరించారు. ఏంటి ముందు అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడు. అంటే భగవంతుని యొక్క ఉద్దేశంతో విభేదించాడు. కానీ ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాడో చివరికి ఏమన్నాడు? యథేచ్ఛసి కరిష్యే వచనం తవ అండ్ ఇంకేంటి 9th చాప్టర్ ఏమంటారు? వాట్ ఎవర్ యూ సే ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఈస్ కరెక్ట్. సర్వమేతకృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తి విదుర్దేవ నదానవ. సో సర్వమేతకృతం మన్యే వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ పర్ఫెక్ట్. సో అప్పుడు అర్జునుడు ఏంటంటే కృష్ణుడు చెప్పింది ప్రతిదీ కూడా సరైనది అంటే కృష్ణుని భావంతో ఏకీభవించాడు. సో అది ఇక్కడ వివరించిన నిర్వాణం యొక్క అర్థం అనమాట. కృష్ణు యొక్క భావంతో ఏకీభవించడం అంటే అప్పుడు ఇంకా కృష్ణుడి చేసిన కార్యానికి ఆ భక్తుడు చేసిన కార్యానికి భేదం లేదు. ఏంటంటే ఈ తత్వాన్ని అంటే ఇప్పుడు భగవద్గీతలో అంటే వివరించిన జ్ఞానాన్ని అంతా కూడా అర్జునుడు ఎప్పుడైతే అవగాహన చేసుకున్నాడో భగవంతుడి అలా ప్రతి పరిస్థితిలో ఏదైతే చేయాలనుకుంటాడో భక్తుడు కూడా అలానే ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆయన యొక్క కార్యాలకి భగవంతుని యొక్క కార్యాలకి తేడా ఉండదు. భగవంతుని యొక్క కార్యాలకి భక్తుల యొక్క కార్యాలకి తేడా ఉండదు. ఎందుకంటే ఇద్దరి యొక్క ఉద్దేశం ఒకటే, భావం ఒకటే, అవగాహన ఒకటే. మనం బద్ధస్థితిలో అంటే గుణాల ప్రభావంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సు ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని విషయాలను ఉన్నదిన్నట్లుగా అర్థం చేసుకోలేదు. మనం అనుకుంటున్నాం ఏంటి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏంటి, ఎప్పుడైతే ఒక కాంతి ఒక దర్పణం నుండి ఏమంటారు ప్రసరిస్తుందో ఇంకొక వైపు ఆ కాంతి ఎలా వస్తుంది? ఆ దర్పణం యొక్క రంగునే ఆ రంగు చేత ప్రభావితం చెంది ఆ రంగులాగానే కనబడుతుంది కదా. కానీ మనకి ఈ గుణాలకు అతీతంగా వెళ్ళడం అంటే ఏంటంటే అసలు గుణ ప్రభావం లేకుండా ఈ రంగుల యొక్క అంటే గుణాల యొక్క ప్రభావం లేకుండా ఉండడం అంటే ఉన్నది ఉన్నట్లుగా దర్శించుకోవడం. ఎప్పుడు ఎవరికైతే జీవుడు ఈ గుణాల ప్రభావంలో ఉంటాడో ఈ భౌతిక ప్రపంచాన్ని అంటే ఈ యొక్క సృష్టిని యథార్థంగా అవగాహన చేసుకోలేడు. ప్రతిదీ కూడా తన గుణాల యొక్క ప్రభావం చేత దాన్ని తప్పుగానే అవగాహన చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ సృష్టిని భగవంతుని దృష్ట్యా జీవుడు చూస్తాడు అప్పుడు ఏమవుతుంది? భగవంతుని దృష్టితో ఏకమవుతుంది. భగవంతుని దృష్టితో ఏకమవడం అంటే భగవంతుడు ఎలాగైతే శాస్త్రాన్ని వివరించాడో ఆ విధంగా ప్రతిదాన్ని అర్థం చేసుకోవడం. ఈ యొక్క మన భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక తత్వాన్ని గురించి చెప్పాడు. దీనికంటే అతీతంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని చెప్పాడు. ఈ భౌతిక ప్రపంచం మరి అక్కడ వరకు అయితే అర్థమైపోయింది. అది మనకు ముందే
అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవడమే లక్ష్యం. 8-9 అధ్యాయంలో మనకి చెప్పేశారు అదే లక్ష్యం. సో అదే క్రక్స్. బట్ తర్వాత ఏంటంటే మరి కానీ అది జీవుడు అనుభూతి పొందడం అంత సులభం కాదు. కాబట్టి తర్వాత అధ్యాయాలు అనమాట లక్ష్యం. భౌతిక ప్రపంచంలో గుణాల ప్రభావం ఎలా ఉంటుంది, ఆ గుణాల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి, తర్వాత అధ్యాయాలు అవే. దైవాసుర గుణాలు, త్రిగుణాల ప్రభావంలో జీవుడు ఎలా ప్రవర్తిస్తాడు, అవన్నీ కూడా మనం చూస్తుంటాం. అంతేనా? మరి ఆ గుణాల ప్రభావం నుంచి బయటపడాలంటే ఆ గుణాలకు అనుగుణంగా శాస్త్రం అనుసరించి ఏ విధంగా వ్యక్తి తన కార్యాలు చేయాలి, గుణాల ప్రభావంలో సత్వగుణంలో ఉన్నవారు బ్రాహ్మణుడు ఎలా పనిచేస్తాడు, అవన్నీ మనకు వివరించడం జరిగింది. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, గుణాల ప్రభావం నుండి బయటపడగలడు. లేకపోతే ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని సరిగా అవగాహన చేసుకోలేడు ఎప్పటికీ కూడా. కాబట్టి ఆయన చేసే కార్యాలు కూడా ఎలా ఉంటాయి, భగవంతుని కార్యాలతో ఐక్యమైపోవు, భిన్నంగా ఉంటాయి. సో మరి ఏంటంటే ఈ సృష్టిని సరిగా భగవంతుని దృష్ట్యా అవగాహన చేసుకోవాలి. సో మరి ఇక్కడ భగవంతుని రూపాన్ని ఇప్పటివరకు మనం అనుకున్నాం కదా. భగవంతుని రూపాన్ని చూడడం ఏంటంటే భగవంతుని యొక్క అంగాలన్నీ ఏంటి, భగవంతుడు అంటే కేవలం భగవంతుని యొక్క అఫ్కోర్స్ ఫిజికల్ ఫామ్ కాదు, అది స్పిరిచువల్ ఫామే. బట్ ఫామ్, ఆ రూపాన్ని మాత్రమే దర్శించాలని కాదు, భగవంతుడు తన యొక్క ఇంద్రియాలతో తన శక్తులతో ఏ విధంగా ఈ యొక్క సృష్టిని నిర్వహిస్తున్నాడు అది అవగాహన చేసుకున్నాడు అనమాట. అర్జునుడు కూడా అడిగాడు కదా, ఒకసారి నీ విశ్వరూపాన్ని చూపించమని అక్కడ. భగవంతుడు తన యొక్క అనేక అంగాలతో మరి రకరకాల కార్యాలు చేస్తున్నాడు, అవన్నీ కూడా దర్శించుకున్నాడు. ఆ అవగాహన అనేది అవసరం. ఆ అవగాహనతో మనం భగవంతుని యొక్క శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా భగవంతుని యొక్క శక్తుల ద్వారా ఈ సృష్టిలోని కార్యాలన్నీ కూడా భగవంతుడు నిర్వహిస్తున్నారు. అలాంటి అవగాహన ఏర్పడినప్పుడు అంటే భగవంతుని యొక్క ఉన్నత స్థితి మనకు సాధకుడికి అర్థమైనప్పుడు భగవంతుడు భౌతిక సృష్టిలో ఏ కార్యమైనా సరే దాని వెనకాల భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకోగలుగుతాడు. ఉద్దేశం ఏంటని తెలుసుకోగలుగుతాడు. అది అర్థం కావడం ముఖ్యమన్నమాట కదా. భగవంతుడితో ఐక్యమైపోవడం అంటే ఏంటి, భగవంతుని మనస్సుతో, భగవంతుని అభిప్రాయంతో మనం మన అభిప్రాయాన్ని ఏకీభవించడం అని తెలుసుకున్నాం. కానీ భగవంతుని ఎలా ఆలోచిస్తాడు, భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడు భౌతిక ప్రపంచంలో మనకు తెలియాలి. సో మనం అందుకని భగవంతుని యొక్క లీలల్ని భాగవతం ద్వారా మనం ఎన్నోసార్లు భగవంతుని లీలలు అర్థం చేసుకోవాలని చెప్తుంటాం. కానీ సాధారణమైన వ్యక్తులకు భగవంతుని యొక్క లీలలు అర్థం కావు కదా. నాస్తికులకు భగవంతుని లీలలు అర్థం కావు. భక్తుల ద్వారా ఎప్పుడైతే భగవంతుని లీలలు విన్నామో సాధారణమైన దృష్టితో చూస్తే గుణాల చేత ప్రభావితమైన మనసు ద్వారా మనం భగవంతునికి లీలలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి అర్థం కావు. అందుకని వాటిని శాస్త్రానుసారం భగవంతుడు ఇలా చేశాడంటే దానికి వెనకాల ఏంటి కారణం, భగవంతుని యొక్క భావం ఏంటి, అలా చేయడంలో భగవంతుని యొక్క భావం ఏంటి, ఆ భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క కార్యాన్ని కూడా మనకు అర్థమవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనసు పూర్తిగా ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో కూడా భగవంతుని యొక్క భావం ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు భగవంతుడు చేసిన విధంగానే భగవంతుడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగే మనం ప్రవర్తించగలం. అండ్ అఫ్కోర్స్ మనం భగవంతుడు అవతారం కాదు, భగవంతుడు ఒక సందర్భంలో ఏం చేయాలనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు, భగవంతుడు ఏం చేయాలనుకున్నాడు, ఆ సందర్భంలో అందరినీ కూడా సంహరించాలనుకున్నాడు. అదే చూపించాడు కదా, విశ్వరూపంలో చూపించాడు. నేను ఎలాగో వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను. సో నువ్వు దాంతో ఏకీభవిస్తావా లేదా? ముందేమన్నాడు, ఏకీభవించాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు, అది నాకు అనిపిస్తుంది అన్నాడు. కనుక తత్వం అంతా విన్న తర్వాత ఇలా ఈ భౌతిక శరీరాలు తాత్కాలికం, అంతిమంగా భగవద్ధామం చేరడమే అంతిమ లక్ష్యం. మరి ఎందుకు మరి వీళ్ళందరూ కూడా ఇలా ప్రవర్తిస్తున్నారంటే గుణాల ప్రభావం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ యొక్క గుణాలు, అందులో అవసర గుణాలు ఏంటి, దేవగుణాలు ఏంటి, అవన్నీ ఎప్పుడైతే అర్జునుడు అవగాహన చేసుకున్నాడో సో అప్పుడు ఏంటంటే అర్జునుడు కృష్ణుడితో ఏకీభవించాడు అనమాట. ఎస్, వీళ్ళందరినీ సంహరించాల్సిందే, అందులో ఏమాత్రం తప్పలేదు కదా. భౌతిక దృష్టితో చూసినంతకాలం అర్జునుడు ఏకీభవించలేదు. కానీ భగవంతుని దృష్ట్యా చూసినప్పుడు ఆయన ఏమాత్రం కూడా కలత చెందలేదు అనమాట. అఫ్కోర్స్ సో ఆ విధంగా బ్రహ్మ నిర్వాణం అంటే మనస్సును భగవానుడితో ఏకం కావించడం.
సో మనం సాధారణంగా కూడా చెప్తుంటాం, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. సో వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తారు, ఒకే విధంగా పనిచేస్తారు. అలా ఉదాహరణకు ఒక తండ్రి కుమారుడు ఉన్నారు. కొందరు అనొచ్చు, ఏంటి ఇద్దరు ఒకే విధంగా పనిచేస్తారు, ఈయన అడిగినా ఆయన అడిగినా ఒకటే. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరు అడిగినా ఒకటే. ఎందుకంటే ఇద్దరి ఆలోచన విధానం ఒకటే ఉంటుంది, ఇద్దరు పనితీరు ఒకే ఉంటుంది అనుకోండి. అప్పుడు మనం ఏమంటారు, ఎవరు అడిగినా పర్వాలేదు, ఇద్దరి యొక్క ఆలోచన విధానం ఒకే ఉంటుంది కాబట్టి ఇద్దరి యొక్క నిర్ణయం ఒకటే ఉంటుందని చెప్పేసి ఎవరిని అడిగినా పర్వాలేదు. దాని అర్థం ఏంటి, ఇద్దరు వేరువేరుగా ఉండరా? వేరువేరుగా ఉండరా? సాధారణంగా కూడా మనం చెప్తుంటారు కదా, భార్య భర్తలు ఒకటైనా అంటే ఇద్దరు కలిసి ఒకటైపోతారు, వేరువేరుగానే ఉంటారు. కానీ ఏంటంటే భర్త ఏం కోరుకుంటుందో భార్య అదే కోరుకుంటుంది. మరి భార్యకి స్వయం తన సొంత అభిప్రాయం ఏముండదా? ఉంటుంది. కానీ ఆ అభిప్రాయం కూడా భర్త అభిప్రాయంతో ఏకీభవిస్తుంది అనమాట. తనకి భిన్న అభిప్రాయం ఉన్నా సరే భర్త ఎప్పుడైతే తన అభిప్రాయాన్ని చెప్తాడో భార్య ఏమనుకుంటుంది, నేను భర్తపైనే ఆధారపడి ఉన్నాను, సో కాబట్టి నా అభిప్రాయంతో ఉపయోగం లేదు కదా. సో భర్తపైన ఆధారపడి ఉంది కాబట్టి భర్తతో ఏకీభవిస్తుంది. దాని ద్వారా భర్తకి ఆనందం, భార్య కూడా ఆనందం. భర్త ఆనందం లేకుండా భార్య కూడా ఆనందం ఉండలేదు, ఉండదు కదా. ఐడియల్ సిచ్యువేషన్ మనం మాట్లాడుతున్నాం ఈరోజు పరిస్థితులు మనం. సో అలా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని అభిప్రాయంతో ఏకీభవించాలి మనకి. ఎందుకంటే భక్తి యొక్క జీవుల యొక్క ఉనికి అనేది భగవంతుని పైన పూర్తిగా ఆధారపడింది. మరి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఆలోచించాడు. స్వార్థం అంటే జీవుని హింసించాలి, కానీ జీవుల యొక్క ఆనందం తన కోరకుండా ఉండడన్నమాట. ముందు అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా అందరి జీవుల యొక్క శ్రేయోభిలాషి. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాలు. సో అది అర్థం చేసుకున్నప్పుడే భగవంతునితో మనం ఏకీభవించగలం. లేకపోతే ఏం చేస్తున్నా ప్రశ్నిస్తాం. ఎందుకలా? అర్జునుడు ప్రశ్నించాడు కదా, అన్ను వాళ్ళకి చెప్తుంటే నాకు అలా అనిపించలేదు అన్నాడు కదా ముందు. నేను కూడా గురువుల నుండి విన్నాను. అలా అర్జునుడి యొక్క అభిప్రాయం విభిన్నంగా ఉంది భగవంతుడితో. కానీ ఎప్పుడైతే అర్జునుడు అంటే ప్రతి జీవి యొక్క ఉనికి అనేది భగవంతుడిపైనే ఆధారపడింది, భగవంతుడు అన్ని సర్వజీవుల యొక్క శ్రేయస్సును కోరుకుంటాడని అర్థం చేసుకున్నాడు. అది ఎలా జరుగుతుందని పూర్తిగా అవగాహన లేకున్నప్పటికీ కూడా భగవంతుడితో ఏకీభవించాడు. భగవంతుడితో ఏకీభవించాడు. అవన్నీ భగవంతుడికి ఉన్నంత అవగాహన జీవుడికి ఉండకపోవచ్చు, అయినా సరే సో నీతో ఏకీభవిస్తాను అని చెప్పేసి అన్నమాట. సో నేనేం చేయాలో నువ్వు చెప్పేసి, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అని అర్జునుడు అలా చెప్పగలిగాడు అనమాట. సో అలా మరి ఆ స్థాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడే అలాంటి భక్తుని హరే కృష్ణ హరే కృష్ణ. సో ఒకసారి ఆఫీస్ అది బయట శబ్దం, కానీ ఇది కూడా బయట. సో ఆ విధంగా ఇది ఇక్కడ చెప్పారు. గీతాశ్రవణం పిమ్మట అర్జునుడు తన మనసును కృష్ణుని కోరికతో ఏకం కావించాడు. అదే ఏకత్వం అని పిలువబడును. సో ఆ విధమైన ఏకత్వాన్ని కోరుకోవాలి తప్ప భగవంతుడితో అంటే ఈ జీవితం అంతంలో భగవంతుడితో ఐక్యమైపోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం అనేది అది ఎప్పటికీ జరగదనమాట. యాక్చువల్లీ అర్జునుడు కూడా భగవంతుడితో ఏకీభవించిన తర్వాత అర్జునుడిగానే ఉన్నాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, తర్వాత కూడా అర్జునుడిగానే ఉన్నాడు. చాలామంది ఏమంటుంటారంటే సో అంతా కూడా బ్రహ్మమే, అర్జునుడు కృష్ణుడు అంతా ఒకటే, కేవలం ఈ లీల కోసం వాళ్ళు వేరువేరుగా వచ్చారు, తర్వాత కలిసిపోతారు. సో లీల కోసం మీరందరూ ఎక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. సో నిన్ననే
ఒక భక్తుడు స్టేటస్లో పెట్టారు, ఏంటి ఒక చిన్న పాప బైబిల్ చదువుతుందంట. అందులో ఉందంట, బైబిల్లో ఉందంట, జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే అంటే తన గురించి తన భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తున్నాడంట. తన గురించి తన అంటే ఆ పాప అడుగుతుందన్నమాట, జీసస్ క్రైస్టే భగవంతుడు కదా, అలాంటప్పుడు భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి అని చెప్పేసి ఉంటారు. మన ఈవెన్ మనకు ఈ వైదికంగా అని చెప్పకూడదు, కానీ రకరకాల తత్వవేత్తలు, కొందరు మాయావాద తత్వవేత్తలు, నిర్విశేషవాదులు, వాళ్ళు కూడా అలానే అంటుంటారు అనమాట యాక్చువల్లీ. సో మనం ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మమే, కానీ బద్ధస్థితిలో ఏం చేయాలి? సాధన చేయాలి. దేనికోసం? మళ్ళీ మనం బ్రహ్మమని అర్థం చేసుకోవడానికి, మనమే బ్రహ్మని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నించాలి. సో బ్రహ్మం అనేది అన్నిటికంటే ఉన్నతమైంది, ఈ మాయాశక్తి కంటే అంటే కూడా ఉన్నతమైంది. అలాంటప్పుడు మరి మాయ యొక్క ప్రభావంలోకి ఎందుకు వస్తుంది? అది వాళ్ళు వివరించలేరన్నమాట. అలా వివరించలేక వాళ్ళు ఏమంటారంటే అది లీల అంటారు. లీల అంటే ఏంటి? ఇచ్ఛానుసారం. లీల యొక్క ప్రభావంలో భగవంతుడు ఉంటాడు. భగవంతుడు కోరిన విధంగా లీల జరుగుతుంది, అవునా కదా? సో కానీ మనం కోరినట్లు జరుగుతుందా? ఇక్కడ జరగట్లేదు. మనం ఈ గుణాల ప్రభావంలో ఉన్నాం. అలాంటప్పుడు మనం చేసేది సాధారణమైన జీవులు చేసేది లీల ఎలా అవుతుంది? అది వాళ్ళు వివరించలేరన్నమాట. అది మాయావాద తత్వంలో, ఈ నిర్విశేషవాద తత్వంలో ఉన్న లోపం అన్నమాట. వాళ్ళు ఎప్పటికీ వివరించలేరు. ఇంకా అంతే వివరించలేక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఇది వీళ్ళకి అర్థం కాదు, భక్తులకి అది అర్థం కాదు. అందుకని భక్తి అనేది ముక్తి కంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ముక్తియే ఉన్నతమైంది అనుకుంటారు. భక్తి సాధన ద్వారా మనం ముక్తిని పొందొచ్చు అనుకుంటారు. కానీ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు? ముక్తి ముక్లితాంజరి సేవతే యస్మాత్ అంటే ముక్తిదేవి భక్తుడి యొక్క ద్వారం వద్ద ఎప్పుడు నిలిచి ఉంటుందంట, ఎప్పుడు నేను సేవ చేసుకోగలను అని చెప్పేసి. సో భక్తి అనేది ముక్తి కంటే ఉన్నతమైనది. ముక్తి అంటే కేవలం గుణాల ప్రభావం నుంచి బయటపడడం, కానీ భక్తి ఏంటంటే భగవంతుడి సేవలో నెలకొనడం, పాజిటివ్ ఎంగేజ్మెంట్. సో కాబట్టి ముక్తి అనేది ఉన్నతమైనది కాదు. సో ముక్తి కంటే ఉన్నతమైనది ఏంటి? ఇక్కడ మనకి భగవద్గీతలో ఇంతకుముందు మనం చదువుకున్నట్టు ఏంటంటే బ్రహ్మ నిర్వాణం అంటే భగవంతుని భౌతిక కార్యకలాపాల నుండి బయటపడి భగవంతుని భావంతో భగవంతుని భావంతో ఐక్యమైపోవడం అన్నమాట. సో ఆధ్యాత్మిక స్థితిలో ఎలా పనిచేయాలని చెప్తుంటారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని చెప్పబడింది ఆ శ్లోకాల్లో మనం చూసినట్లయితే. ఆధ్యాత్మిక ప్రపంచం గురించి బ్రహ్మ నిర్వహణం అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాలు, మన కార్యాలని నిలిపివేయడం కాదు, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నం అవడం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న? దీపంతో మనసు ఈ యొక్క భౌతిక గుణాల నుండి బయటపడినప్పుడు ఏమవుతుందంటే జ్యోతిలాగా దీపజ్వాల వలె అవుతుంది. సమస్త భౌతిక కల్మషం నుండి మనస్సు పూర్తిగా విడివడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలెనప్పుడు. అక్కడ ప్రభువుల వారు ఇప్పుడు భాషలో ఏం రాశారంటే, అర్చి అనగా జ్యోతి. దీపము ఆరిపోయినప్పుడు లేదా నూనె అయిపోయినప్పుడు జ్యోతి లయించుటను మనము గార్చుడు. అంటే ఇక్కడ ప్రభువుల వారు ఎందుకు వివరించారంటే, సో దీపంలాగా అవుతుందని, దీపజ్వాల వలె అగుడు అని ఎందుకు చెప్పారంటే, దీపజ్వాల ఎప్పుడైతే ఆరిపోతుందో తర్వాత ఏముండదు, దీపం ఉంటుందా? ఉండదు. కానీ మాయావదులు అలా అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, దీపం ఆరిపోయినప్పుడు లేదా నూనె అయిపోయినప్పుడు జ్యోతి లయించుటను మనము గాంచుదాం. జ్యోతి ఉండదు అక్కడ. కానీ వైజ్ఞానిక శాస్త్ర అవగాహనను అనుసరించి జ్యోతి నశించలేదు, కేవలం పదిలపరపబడినది.
శక్తి అక్షయ సిద్ధాంతం అది. శక్తి అక్షయ సిద్ధాంతం అంటే ఏంటి? ఇంగ్లీష్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్. సో శక్తి ఎప్పటికీ ఉంటుంది. ఆ జ్యోతి అంటే జ్యోతి నూనె రూపంలో ఉన్న శక్తి జ్యోతి రూపంలో వచ్చింది. జ్యోతి నశించినంత మాత్రాన అక్కడ నూనెనే జ్యోతి రూపంలో వచ్చింది అంటే తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ శక్తి ఉండదని కాదు, ఏదో ఒక రూపంలో ఉంటుంది. అక్కడ వేడి రూపంలో ఉండొచ్చు, ఇంకా ఏ రూపంలో ఉంటుంది అనేది అది వేరే విషయం. కానీ శక్తి మాత్రం ఉంటుంది. అప్పటి వరకు వ్యక్తమైన దీపం రూపంలో ఉండకపోవచ్చు అని ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. వైజ్ఞానిక శాస్త్ర అవగాహన అనుసరించి జ్యోతి నశించలేదు. అదేవిధంగా మనస్సు భౌతిక స్థాయిలో పనిచేయటం ఆపినప్పుడు దేవుని కర్మలందు పదిలపరపబడినదని భావం. భౌతిక కార్యకలాపాలు ఆగిపోయాయి, కానీ భగవంత్ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అట్లా అన్నమాట. సో ఇది మనస్సహస యథార్చి, మనస్సు వెంటనే యథా అర్చి దీపపు జ్యోతి వలె. ఆ సమయమున మనస్సు గుణ ప్రవాహం నుండి విడిపడిన కారణంగా వాస్తవంగా భగవానుడితో ముడిపడి అతనితో ఏకమనే అనుభూతి కలగగలదు. సో అంటే భౌతిక కార్యకలాపాలు నిలిచిపోతాయి, భౌతిక గుణాల ప్రభావం నిలిచిపోతుంది. ఇంకా భౌతిక గుణాల యొక్క ప్రభావం ఉండదు అని దాని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ వ్యక్తిత్వం నశించదు, కానీ ఆ వ్యక్తిత్వం అంతా భగవంతుడి యొక్క వ్యక్తిత్వంతో కలిసికట్టుగా ఉంటుంది అని చెప్పడం. భగవంతుని వ్యక్తిత్వంతో ఏకీభవిస్తాడు. వన్నెస్ ఆఫ్ పర్పస్, నాట్ వన్నెస్ ఆఫ్ ఎంటిటీ, వన్నెస్ ఆఫ్ పర్పస్. మనస్సు స్వప్నావస్థలో మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం కాదు, మనస్సు ఎప్పుడు కూడా పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటుంది, స్వప్నావస్థలో కూడా మేల్కొనే ఉంటుంది. మరి గాఢ నిద్రలో అంటే మనసు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది, కానీ మనం అనుభూతి చెందలేమన్నమాట. జీవుడు అనుభూతి చెందలేడు. అంటే సుషుప్తులు కూడా పనిచేస్తుంది. పని చేయడం అంటే మనం పనిచేస్తుందని దాని అర్థం ఏంటంటే జీవుడు ఎప్పుడైతే దాని అనుభూతి పొందాడో పనిచేస్తుంది అని అనుకుంటాడు. కానీ మనసు ఎప్పుడు కూడా సూక్ష్మం కాబట్టి అది ఒక విధంగా పనిచేస్తుందని చెప్పాలి. గాఢ నిద్రావస్థ అంటే ఏంటంటే జీవుడు దాన్ని అనుభూతి పొందలేకపోవడం, మనస్సు యొక్క అనుభూతి పొందలేకపోవడం. ఒక విధంగా కార్యకలాపాలు ఏముండవు మనస్సుకి. అంటే జస్ట్ అంటే అలా మేల్కొని ఉంటుంది. సుష్టావస్థ మనసు సుష్టావస్థలో వెళ్ళిపోతుంది. సుష్టావస్థకి వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది అది ఎప్పుడు పనిచేస్తుంది. దానికి నిద్రకి వెళ్తుంటాం. ఆత్మ అనేది అంటే ఆత్మకు ఏ అవస్థ అయినా సరే అనుభూతి అనేది మనసు ద్వారానే పొందుతుంది అనమాట. ఏదైనా స్థితి కావచ్చు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక పుస్తకం చదువుతున్నాడు కావచ్చు, చాలా ఆసక్తిగా ఏదైనా భగవంతునికి లీల చదువుతున్నాడు అనుకోండి. లేకపోతే మనం సాధారణంగా మనకు అనుభూతిలో చూడాలంటే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అలానే చూసుకుంటున్నారు, పక్కకి ఏం జరుగుతుందో కూడా గమనించలేమన్నమాట. ఎవరైనా వచ్చి తీసుకెళ్తున్నారా, అది పక్క వాళ్ళు కొన్నిసార్లు మనం పిలిచినా సరే వినబడదు. చెవులకు వినబడుతుంది, చెవులకు శబ్దం తగులుతుంది, కానీ జీవుడు దాని అనుభూతి పొందలేడు అనమాట. పూర్తిగా ఈ విషయంలో నిమగ్నం అయిపోయాడు కదా. పూర్తిగా దానిలో నిమగ్నమైనప్పుడు పక్కది మనం చూడలేమన్నమాట. అంటే అక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, జీవుడు మనసు ద్వారా అనుభూతి చెందుతున్నాడు, కానీ మనసు ఏంటంటే ఒకదానిపైన కేంద్రీకృతమైంది కాబట్టి భౌతిక విషయాలు మన జీవుడు అనుభూతి చెందడు. ఇంకా అట్లా మనసు పనిచేస్తూ ఉంటుంది, కానీ జీవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏంటంటే అనుభూతి అనేది ఉండదు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ.